అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 11th డిసెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని మాట్లాడుకుందాం. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే చాలా కాలం నుంచి మనం అవైట్ చేస్తున్నాం ఫెడ్ డెసిషన్కి సంబంధించి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫెడ్ ఒక 0.5% మేర వడ్డీ రేట్లను మరొకసారి తగ్గించింది. వరుసగా మూడవసారి 3.75 నుంచి 3.5% వడ్డీ రేట్లు తగ్గించడం అయితే చూస్తున్నాము. ఫెడ్ డివైడెడ్ ఫెడ్ అప్రూవ్స్ థర్డ్ రేట్ కట్ దిస్ ఇయర్, సీస్ స్లోయర్ పేస్ అహెడ్. ఇక్కడ నుంచి అంటే ఇక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా కూడా ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి, గ్రోత్ ట్రెజెక్టరీ డౌన్వర్డ్ ట్రెజెక్టరీ ఉంటుంది అని చెప్పి భావించాల్సిన అవసరం లేదు. సో బెటర్ ఎప్పటికప్పుడు కండిషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఆ అవసరాలకి తగ్గట్టు వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు చేస్తా ఉన్నట్టుగా కూడా ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు అయితే క్లియర్ కట్గా అయితే చెప్పారు. బట్ నెక్స్ట్ తర్వాత దానికి, ఎందుకంటే ఆ తర్వాత కొత్త ఫెడ్ చీఫ్ని తీసుకోవడానికి దాదాపుగా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక నిర్ణయం తీసుకున్న తరుణంలో ఆ తర్వాత ఈయన గైడెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది తర్వాత చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే 25 బేసిస్ పాయింట్స్ కట్ క్లియర్ కట్గా యాజ్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే మార్కెట్ దీన్ని ఆల్రెడీ డిస్కౌంట్ అయితే చేసేసింది. ఒరాకిల్ ప్లమ్మెట్స్ 11% ఆన్ వీక్ రెవెన్యూ, పుషింగ్ డౌన్ ఏఐ స్టాక్స్ లైక్ ఎన్విడియా అండ్ కోర్వీవ్. సో ఏఐ స్టాక్స్లో గట్టి సెల్లింగ్, ఒరాకిల్ ఏకంగా 11% మేర నష్టపోవడం కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అంశం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో చూస్తే నికే 0.18% మేర నష్టాలతో, హాంకాంగ్ 1% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న మనకి ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ దాదాపు 0.3% మేర లాభపడగా, S&P 500 0.6% పైగా లాభాలతో, డౌ జోన్స్ కూడా 1% వరకు లాభాలతో అయితే ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఈవెన్ ఏఐ స్టాక్స్లో సెల్ ఆఫ్ వచ్చినా కూడా నాస్డాక్ మీద ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. బట్ నాస్డాక్ ఫ్యూచర్స్ మాత్రం కొద్దిగా నష్టాలతో ట్రేడ్ అవుతుందని డేటా చూస్తే అర్థమవుతుంది. గోల్డ్ 4,000 ఆల్మోస్ట్ $270 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. సిల్వర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం $63 మార్క్ని క్రాస్ చేసింది. ఇండియన్ మార్కెట్లో కూడా దాదాపు 11-12 వేల రూపాయల దాకా సిల్వర్లో క్లియర్ కట్ జంప్ అయితే కనిపించింది కేజీ. మనం ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, సిల్వర్ విషయంలో రెదర్ దాన్ గోల్డ్, సిల్వర్ ఈసారి డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్లే అవుతున్నాయని చెప్పి. సో సిల్వర్లో మొమెంటం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. క్రిప్టోస్, మెజారిటీ ఆఫ్ ది క్రిప్టోస్ అన్నింటిలో కూడా కొద్దిగా సెల్లింగ్ అయితే వచ్చింది బికాజ్ వడ్డీ రేట్ల తగ్గింపుకు సంబంధించి. బ్రెంట్ $62 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం చూస్తే. సో ఈ ఏఐ స్టాక్స్లో సెల్లింగ్ అనేది కొద్దిగా మన ఐటీ రిలేటెడ్ స్టాక్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇవాళ. యాజ్ ఆఫ్ నౌ మనకి ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశం. యాజ్ ఆఫ్ నో మనకు చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఒక 120 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తున్నప్పటికీ మనం దాన్ని కొద్దిగా టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అన్నట్టు దానికి తగ్గట్టు మన ట్రేడ్ స్ట్రాటజీస్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా వరుస సెల్లింగ్ మోడ్లో మనకు మార్కెట్స్లో అయితే ఉన్నాము. కొద్దిగా ఒక డెసిసివ్ బ్రేక్ కనుక వచ్చినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్ కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అప్ సైడ్లో 20 DMA పైన ప్లేస్ అయినప్పుడు మాత్రమే మనం పైన గురించి ఆలోచించవచ్చు. లేకపోతే కొద్దిగా మార్కెట్స్ కొద్దిగా ఇక్కడి నుంచి కూడా డౌన్ సైడ్ రిస్క్ని అయితే కలిగి ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. నిన్నటి డేటా ఒకసారి చూస్తే మెజారిటీ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మార్కెట్స్ దాన్ని కొద్దిగా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. దాదాపు 5,600 crores ఆఫ్ వాల్యూమ్. ఇండిగో, HDFC బ్యాంక్, BSE, Dixon Tech, రిలయన్స్, ICICI బ్యాంక్లో మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్న్ ఓవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారీగా చేతులు మారిన స్టాక్స్లో 69 కోట్ల షేర్లు, దాదాపు వోడాఫోన్ ఐడియా షేర్లు చేతులు మారాయి. తర్వాత ఎస్ బ్యాంక్ 6 కోట్ల షేర్లు, సుజలాన్, రిలయన్స్ పవర్, ఓలా అండ్ టాటా టెలి ఇవన్నీ కూడా మోస్ట్ యాక్టివ్. వాల్యూమ్లో నెంబర్స్ కనిపిస్తే బయింగ్ ఇంట్రెస్ట్ బలరాంపూర్ చిని, కొద్దిగా షుగర్ ప్యాక్లో కూడా ఏదైనా బయింగ్ అయితే చూసాం. బలరాంపూర్ చిని, వెల్స్పన్, హిందుస్థాన్ జింక్, నవీన్ ఫ్లోరిన్, సెంచరీ ప్లై, లాయిడ్, ఏఐడి ప్యార్ ఇవన్నీ కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించిన స్టాక్స్ జాబితాలో అయితే ఉన్నాయి. 50-day వీక్ హై 74 స్టాక్స్ హిట్ చేస్తే అందులో టాటా మోటార్స్, ఈవీ, ఐషర్ మోటార్స్ ఉన్నాయి. సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్న వాటిల్లో లేటెంట్ వ్యూ ఒకటి, ఎరిస్ లైఫ్ సైన్సెస్, త్రివేణి ఇంజనీరింగ్, MCX లాంటివి సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్న స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ అండ్ మిగిలిన స్టాక్స్ అంటే ఈరోజు మార్కెట్ని ప్లే చేయబోయే స్టాక్స్ పరంగా చూస్తే జియో ఫైనాన్షియల్ అండ్ బ్లాక్ రాక్ వాళ్ళ కొత్త వెంచర్లో, జియో ఫైనాన్షియల్ వెంచర్లో 229 కోట్ల రూపాయల మేర ఇన్ఫ్యూజ్ అయితే చేశారు.
అదానీ ఎంటర్ప్రైజ్ 25,000 కోట్ల రూపాయల రైట్స్ ఇష్యూ ఏకంగా 108% మేర సక్సెస్ఫుల్గా సబ్స్క్రైబ్ కావడం చూసాం. ఇంకా ముఖ్యంగా పబ్లిక్ పోర్షన్ 130% దాకా సబ్స్క్రైబ్ అయింది. అంటే అదానీ గ్రూప్ కంపెనీల మీద పబ్లిక్లో ఏమాత్రం వ్యతిరేకత కానీ నిరుత్సాహత కానీ నెగిటివ్నెస్ కానీ లేదు అని చెప్పి ఈ రైట్స్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. స్టిల్ వీ హ్యావ్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ ది అదానీ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ పేరెంట్ కంపెనీ. అదానీ గ్రీన్ ఎనర్జీ బ్లాక్ డీల్ ఒకటి 2,800 crores దాదాపుగా ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే చూస్తున్నాం. టోటల్ ఎనర్జీస్ రెన్యూబుల్స్ కంపెనీ దాదాపు 2.86 కోట్ల షేర్లను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది. సిప్లా టైప్ 2 డయాబెటీస్ అలాగే ఒబెసిటీని మేనేజ్ చేసే మెలిటియస్ దీన్ని లాంచ్ చేయడం అయితే చూస్తున్నాం. ఐఓసి ఈజ్ ప్లానింగ్ ఏ మేజర్ రీస్ట్రక్చరింగ్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. This entails eliminating 3 director level positions as part of an organization revamp. సో రీవ్యాంప్లో 3 అంచెల 4 అంచెల డైరెక్టర్ లెవెల్ పొజిషన్స్ని తీసివేసి సో మేబీ సింగిల్ లీడర్షిప్ అన్న థాట్ ప్రాసెస్లో డైరెక్టర్స్ని మరింతగా ఎలిమినేట్ చేసే ఆలోచనలో ఉండి రీస్ట్రక్చరింగ్ అయితే చేయబోతోంది. నెస్లే ఇండియా సిఎఫ్ఓ స్వెత్లానా బోల్డియా ఆమె 31వ తారీఖు నుంచి 2026 నుంచి ఆమె రాజీనామా చేయబోతున్నారు. కొత్త పొజిషన్స్కి ఆమె వెళ్ళబోతున్నారు. అండ్ నెస్లే వెన్ కంపేర్డ్ విత్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్తో పోలిస్తే నెస్లే రూరల్లో కొద్దిగా వెనకబడి ఉంది. దాన్ని ర్యాంపప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము మిగిలిన ఎఫ్ఎంసీజీ కంపెనీస్తో మాదిరి అని చెప్పి నెస్లే యాజమాన్యం కూడా చెప్తోంది. కూడా వారీ ఎనర్జీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా 1 GW సోలార్ మాడ్యూల్స్ని సింగిల్ మంత్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఘనత తమకే దక్కుతుందని చెప్పి వారీ ఎనర్జీ అయితే చెప్తోంది. ఇక వేదాంత రాజస్థాన్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి చెప్తోంది. ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా మనం చూస్తే మిగిలిన స్టాక్స్లో కూడా యాక్టివిటీ ఒకసారి ఏముందో గమనిస్తే టాటా స్టీల్ ద బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ద అక్విజిషన్ ఆఫ్ 50% స్టేక్ ఇన్ త్రివేణి పెల్లెట్స్లో 636 కోట్ల రూపాయలతో 50% మేర వాటాను దక్కించుకోవడానికి టాటా స్టీల్ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఎల్ఐసికి ముంబై ట్యాక్స్ బాడీ నుంచి 2,370 కోట్ల రూపాయల మేర జీఎస్టీ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఒకటి రావడం. అలాగే అశోక బిల్డ్కాన్ ద కంపెనీస్ జేవీ హ్యాస్ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ 1,816 కోట్ల రూపాయల మేర జాయింట్ వెంచర్ సంబంధించి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని కంపెనీ గెలుచుకోగలిగింది. మెజగాన్ డాక్ ఇండియన్ నేవీ అండ్ బ్రెజిలియన్ నేవీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్. మీషో టెక్నాలజీస్లో దాదాపు 2,900 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసింది రైట్స్ ఇష్యూ ద్వారా. నాల్కో ద కంపెనీ అవార్డ్స్ 5,032 crores ఆర్డర్ టు దిలీప్ బిల్డ్కాన్కి పొట్టంగి బాక్సైడ్ మైన్స్ డెవలప్మెంట్కి సంబంధించి 5,032 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ దిలీప్ బిల్డ్కాన్కి ఇచ్చింది. ఆల్రెడీ నిన్నటి న్యూస్ ఇది. ఇవి స్టాక్స్ పరంగా మనం స్పెసిఫిక్గా చూస్తే నెఫ్రో కేర్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది ఫస్ట్ డే రోజున 12% మేర సబ్స్క్రైబ్ కావడం. ఎన్ఐఎస్ పోర్షన్ 9 రేట్లు, రీటైల్ పోర్షన్ కేవలం 2% మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ డే 3 రోజున 2.52 times సబ్స్క్రైబ్ అవ్వగా అందులో రీటైల్ పోర్షన్ 3 times, క్యూఏబీ 3 times అండ్ ఎన్ఐ పోర్షన్ 1 time సబ్స్క్రైబ్ అయితే అవడం కనిపిస్తుంది. కరోనా రెమెడీస్ ఏకంగా 137 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ వచ్చింది. రీటైల్ పోర్షన్ 29 రెట్లు, క్యూఏబీ అండ్ ఎన్ఐ పోర్షన్ దాదాపు 200 నుంచి 270 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ ఇష్యూకి ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో అమెజాన్ ప్లెడ్జెస్ $35 billion ఫర్ ఇండియా బై 30 విత్ ఎ క్విక్ పుష్. 2030 నాటికి దాదాపు $35 billion మేర ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి అమెజాన్ ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా క్విక్ కామర్స్ విషయంలో బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నట్టు కంపెనీ యాజమాన్యం అయితే వెల్లడించింది. బ్రింగ్ బ్యాక్ ఇండియన్ టాలెంట్ ఫర్ సెమీకాన్ ప్రొడక్షన్ బూస్ట్. సో సెమీకండక్టర్ ప్రొడక్షన్ని మరింతగా ఇండియాలో బూస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటెల్ CEO లిప్ బూటాన్ నిన్న ప్రధానమంత్రి గారిని కలిశారు ఢిల్లీలో. ఫ్రమ్ ఇండియా బెస్ట్ ఎవర్ USTR అని చెప్తున్నారు. ట్రేడ్ రిలేషన్ ఏదైతే ఒప్పందాలు జరుగుతున్నాయి BTA విషయంలో ఇండియా నుంచి బెస్ట్ ఎవర్ ఆప్షన్స్ అండ్ ఆఫర్స్ మాకు వస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని కూడా త్వరలో జరుగుతాయని చెప్పి US వైపు నుంచి ఒక ప్రకటన వస్తే US వాళ్ళు ఎస్పెషల్లీ అగ్రి రిలేటెడ్ విషయంలో గట్టిగా ప్రెస్ చేస్తున్నారని చెప్పి మన వైపు నుంచి ఉన్న ఒక వాదన అయితే వినిపిస్తుంది. సో ఏదో దాదాపుగా కన్సెన్సస్ వస్తున్నట్టు కనిపిస్తుంది 2 దేశాల మధ్య. TCS ఒక అతి పెద్ద బిగ్గెస్ట్ బై
యుఎస్కి చెందిన ఒక కంపెనీని వీళ్ళు $700 మిలియన్ మన వాళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. యుఎస్ బేస్డ్ కోస్టల్ క్లౌడ్ అన్న కంపెనీని దాదాపుగా 6,300 కోట్ల రూపాయలు విలువైన డీల్ ఇది. $700 మిలియన్ టీసీఎస్ కొనుగోలు చేయబోతోంది. కోస్టల్ క్లౌడ్ అన్న కంపెనీ మేజర్గా కస్టమైజ్ అండ్ ఆప్టిమైజ్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ప్లాట్ఫామ్ని వీళ్ళు మేజర్గా చూస్తున్నారు. ఎఫ్డి గ్రోత్ ఫైండ్స్ కీ డ్రైవర్ ఇన్ రూరల్ ఇన్కమ్స్. రూరల్ మార్కెట్స్లో ఎఫ్డీస్ అక్కడ గ్రోత్ కనిపిస్తుంది అన్నట్టుగా కూడా. సో ఇవన్నీ ఫస్ట్ పేజ్లో మేజర్గా ఉన్న అంశాలు. స్టాక్స్ పరంగా మనం చూస్తే ఏడిబి FY26 గ్రోత్ ఫోర్కాస్ట్ 7.2% ఉంటుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. 2026లో కూడా 6.5% మేర వృద్ధిని నమోదు చేయవచ్చు. ఈ ఏడాది మనకు 7.2% మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది జీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి. ఓవరాల్గా ఏషియా అంతా కూడా 5.1% ఉంటే మనం అందుకంటే భిన్నంగా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈవెన్ వియత్నాం, మన గతంలో కూడా మాట్లాడుకున్న వియత్నాం కూడా 7.4% మేర వృద్ధిని నమోదు సాధించే అవకాశం కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. దీన్ని కూడా మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. లార్జ్ క్యాప్ సెట్ టు డెలివర్ యాన్యువల్ మార్కెట్ రిటర్న్స్ కుడ్ బి 12 to 14%. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిఎస్సి మనకి టోటల్ రిటర్న్ 56% దాకా పెరగటం, 20 నుంచి 25 5 కాలంలో CAGR 124% దాకా ఉంది. ఓవరాల్గా PE 2025లో 53 PE ఉండగా 2020లో కేవలం 12 PE మాత్రమే ఉండేది. ఆల్మోస్ట్ 4x 5x PEలో కూడా జంప్ అయితే కనిపించింది. ఈవెన్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇప్పటివరకు 28% ఇవ్వగా CAGR దాదాపు 95% దాకా ఇచ్చింది. 4 PE దాదాపు 57 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇలా స్పెసిఫిక్ స్టాక్స్కి ఏ స్థాయిలో CAGR ఇచ్చారో లాస్ట్ 5 ఇయర్స్లో ఉన్న డేటా కూడా క్లియర్ కట్గా అయితే ఉంది. ఓవరాల్గా 12 to 14% దాకా ఈసారి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి. మోతీలాల్ అసలు రామ్దేవ్ అగర్వాల్ ఈజ్ బయాంట్ అండ్ బెట్స్ అండ్ ఆటో అండ్ క్యాపిటల్ మార్కెట్స్ మీద చాలా స్ట్రాంగ్గా ఆయన ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూని కొద్దిగా ఇక్కడ ప్రస్తావిస్తూ స్టాక్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అగర్వాల్ సెడ్ దట్ రీసెంట్ డ్రాప్ ఇన్ ఇండిగో పేరెంట్ ఆఫ్ ఫాలోయింగ్ ద మాస్ ఫ్లైట్ క్యాన్సిల్ ఈజ్ ద రైట్ టైమ్ టు అక్యుములేట్ ది స్టాక్. సో ఈ స్టాక్ ఎందుకంటే ఇవంతా ఈ డస్ట్ అండ్ శాండ్ సెటిల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇండిగో ఆపరేషన్స్ని యాజ్ యూజువల్గా కొనసాగిస్తుంది. 65% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీని అంత ఈజీగా మనం వదులుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి అంత ఈజీగా రావు. మేబీ గవర్నమెంట్ ఇష్యూ తర్వాత కొద్దిగా తేరుకొని మిగిలిన ప్రపంచానికి చెందిన కొన్ని ఏవియేషన్ కంపెనీస్ని ఇండియాలో అలౌ చేస్తే చేయొచ్చు కాక అవన్నీ టైం పడుతుంది. మేబీ 1 to 2 years ఈజీగా టైం పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈలోపు ఇండిగోలో సో మళ్ళీ మొమెంటం కనుక వచ్చినట్టయితే చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మనం వదులుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే రిస్క్ ఎలా ఉంటుందో రివార్డ్ కూడా అదే ఉంటుంది. దాన్ని మనం బేస్ చేసుకొని మన డెసిషన్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ పాయింట్ని. ఆయిల్ డ్రాప్స్ యాజ్ యూఎస్ రిపోర్ట్స్ స్మాలర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఫాల్ ఇన్ క్రూడ్ స్టాక్స్ చేసిన అంశాలే. కోటాక్ సెక్యూరిటీస్ సీస్ 13% రైజ్ ఇన్ నిఫ్టీ బై డిసెంబర్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ డిసెంబర్ నాటికి 13% మేర వృద్ధి నమోదు చేయవచ్చు అని చెప్పి అన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్. రెపో రేట్ 5.25% మేర ఓవరాల్గా FY27 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదపకపోవచ్చు అని చెప్పి ఫిచ్ రేటింగ్స్ అంచనా కడుతోంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ యాక్చువల్గా నిన్న స్టార్ట్ అవ్వాల్సిన అవసరం స్టార్ట్ ఉండేది, బట్ అది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొద్దిగా మెడికల్ ఎమర్జెన్సీ ఇష్యూ నేపథ్యంలో ఆర్పి గారు నిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేకపోయారు. మండే నుంచి ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏదైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇవన్నీ మెజారిటీ డిస్కస్ చేసిన అంశాలే, పెద్దగా కొత్తగా బిజినెస్ స్టాండర్డ్లు అయితే లేవు. బ్లూ డాట్ నిన్న స్ట్రాంగ్గా మళ్ళీ పెరగటం చూస్తున్నాం. హిట్స్ న్యూ మోర్ దాన్ 4 year లో అట్ 5,365. ఈ ఏడాది ఇప్పుడు 30% మేర స్టాక్లో జంప్ అయితే కనిపించింది. మెట్రో బ్రాండ్స్ 10% మేర, వెంకీస్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 600 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిన్న 11% మేర జంప్ కనిపించింది. కొద్దిగా రాడార్లో పెట్టుకోవచ్చు ఈ స్టాక్స్ని. ఈవెన్ సీమన్స్ కూడా వరుస నష్టాలకు బ్రేక్ పడింది, కొద్దిగా పెరగటం అయితే చూస్తున్నాం. ఎక్స్చేంజెస్ బెటర్ ఈక్విటీ ప్లే దాన్ ఏఎంసీస్తో పోలిస్తే కొద్దిగా ఎక్స్చేంజెస్ బెటర్ బెట్ అవుతుంది అనేది మెజారిటీ ఆఫ్ ది అనలిస్టులు భావిస్తున్న అంశం. ఇప్పుడు పాత డేటా బట్టి చూస్తే, ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెట్ సేల్స్ని బట్టి చూస్తే, ఈవెన్ అటు ఏఎంసీస్ అయినా ఎక్స్చేంజెస్ అయినా అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ అయినా ఇవన్నీ కూడా రాబోయే 10 ఏళ్ల పాటు ఒక డికేడల్ థీమ్గా అయితే ఉండబోతున్నాయి. ఫేవరబుల్ ట్రిగ్గర్స్ మే లీడ్ టు రేటింగ్ ఆఫ్ ఓఎంసీస్. కొన్ని ఫేవరబుల్ ట్రిగ్గర్స్ అనేది ఓఎంసీస్కి కలిసి వచ్చే అంశంగా ఉంది అన్నట్టుగా కూడా ఈ స్టోరీ సారాంశం. అజంతా ఫార్మా 1,000 కోట్ల రూపాయలు ఇయర్ మార్క్ చేసింది అక్విజిషన్స్ చేయడానికి.
ఢిల్లీ హైకోర్టు అలో సన్ ఫార్మా టు ఎక్స్పోర్ట్ వెయిట్ లాస్ డ్రగ్స్, రెస్ట్రిక్ట్ సేల్ ఇన్ ఇండియా. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.